మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో ఈ మూడిటికి మనం చేసే ఒకటే ఒక మెథడ్ ఏంటి అంటే లేజర్ మెథడ్. ఈ లేజర్ మెథడ్‌లో పైల్స్‌కి ఏం చేస్తామంటే ఆ ముద్దలు ఏవైతే రక్తనాళాలు ఉబ్బి కిందికి సాగినాయో ఆ ముద్దల్ని కాల్చేయడం జరుగుతుంది. కాల్చడం వల్ల ఆ ముద్దలు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్‌గా ష్రింక్ అయిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఒక్కొక్కసారి లేజర్‌తో పాటు మనం స్టేప్లర్ అనే మెథడ్ యూజ్ చేయడం వల్ల దీన్ని 100% మనం క్యూర్ చేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా తగ్గుతుంటాయి అన్నట్టు. సో పైల్స్‌కి లేజర్ ట్రీట్మెంట్ అనేది చాలా బెటర్ ఉంటుంది. దీనివల్ల ఎటువంటి పెయిన్ ఉండదు. కంప్లీట్ పెయిన్‌లెస్ ట్రీట్మెంటు అండ్ పేషెంట్ ఎటువంటి డ్రెస్సింగ్స్ గానీ, ఎటువంటి పథ్యం గానీ, ఎటువంటి బెడ్ రెస్ట్ గానీ అవసరం లేకుండా యథావిధిగా డ్యూటీకెళ్ళిపోవచ్చు. అదే ఫిషర్‌లో గనక చూసుకుంటే దీన్ని లేజర్ లాటరల్ స్ఫింక్టరాటమీ అంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ మోషన్ పోయే ద్వారము ఫిషర్ వలన దగ్గరికైపోతుంది. స్ఫింక్టర్స్ అనేవి టైట్ అయిపోతాయి. టైట్ కావడం వల్ల ఆ చుట్టూ అంటే యానల్ కెనాల్ చుట్టూ ఉండే కొన్ని కండరాలు స్ఫింక్టర్స్ అంటాం కదా! ఆ స్ఫింక్టర్స్‌ని కొన్నిటిని కట్ చేయడం వల్ల అది కూడా లేజర్‌తో కట్ చేయడం వల్ల అవి వెడల్పు అయిపోవడం వల్ల మోషన్ అనేది ఫ్రీగా పాస్ అవుతుంది. బ్లీడింగ్ తగ్గిపోతుంది అండ్ పెయిన్, మంట అనేది తగ్గిపోతూ ఉంటాయి అన్నట్టు. సో ఫిషర్‌కి జస్ట్ 5 మినిట్స్ ప్రొసీజర్ అండ్ పేషెంట్ ఇమ్మీడియేట్‌గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి కోత, కుట్లు లేవు కాబట్టి ఎటువంటి పథ్యం అవసరం లేదు. ఎటువంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చు అండ్ డ్రెస్సింగ్స్ అవసరం లేదు. బెడ్ రెస్ట్ అవసరం లేదు. అదే ఫిస్టులాలు చూసుకుంటే గనక ఫిస్టులాని కొంచెం టఫ్ ఉంటుంది ట్రీట్ చేయడానికి. ఎందుకంటే అవి సింగిల్ ట్రాక్ట్ అంటే అవి డైరెక్ట్ ఓపెనింగ్ అనేది లోపలికెళ్ళకుండా ఓసారి జిగ్‌జాగ్ ఓపెనింగ్ ఎళ్ళడము, కర్వీలినర్‌గా ఎళ్ళడము, కొన్ని కాంప్లెక్స్ ఫిస్టులాలు ఉండడము, ట్రాన్స్‌ఫింక్టిక్ అని చాలా రకాలుంటాయి. సో దీనికి ఎంఆర్ ఫిస్టులోగ్రామ్ చేయించుకొని ఆ ఫిస్టులా ఎలా రన్ అవుతుంది, ఎలా ట్రాక్ అవుతుంది చూసుకొని, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయని చూసుకొని, దీన్ని కూడా ఎటువంటి కోత, కుట్లు లేకుండా సింపుల్ టెక్నిక్ ద్వారా లేజర్ ద్వారా మనం దీన్ని కంప్లీట్‌గా నిర్మూలించొచ్చు.